అంతంత మాత్రంగా ఉన్న జీవనోపాధి కూడా అంతరించిపోతుంది. మాదిగల విలువైన వనరులన్నీ విదేశీ కంపెనీ మార్కెట్ల పాలైనాయి. ఈ రోజు చూస్తే మాకు కచ్చిగా పట్టంలా, మాకు ఆరేగ పట్టంలా, మాకు గూటమగ పట్టంలా, చేద్దామంటే చర్మం కూడా పట్టంలా. దేశం అంతా మా చెప్పులే ఉండి, ప్రపంచం అంతలో మా చెప్పులే ఉండి, ఇటువంటి చెప్పులు చేసేటువంటి వాళ్ళ మాదిగలని మా పని ఎక్కడ లేదు. అటువంటి వాళ్ళని కూడా దూరంగా 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 అని మమ్మల్ని అన్నప్పుడు మా చెప్పు మేము చేసిన చెప్పు వాళ్ళ కాళ్ళకేముంటుంది, కానీ మమ్మల్ని దూరంగా దూరంగా పోమంటారు. అంత అమాయకంగా మేము ఈ రోజు వరకు కూడా అనుభవించుకుంటా ఈ సమాజంలో మేము ఉంటున్నాం. మాదిగ తోలు ప్లాస్టిక్ అయింది, మాదిగ డప్పు ప్లాస్టిక్ అయింది, చివరకు మాదిగ బతుకే ప్లాస్టిక్ అయింది. మా బతుకు కూడా ప్రాక్టీస్ అయిపోయింది. నేను రాక్షసుణ్ణి. విధి విధించిన సంకెళ్ళు నా పాదాల వద్ద ధ్వనిస్తున్నాయి. ఒక్క తోపుతో ఆ సంకెళ్ళ బంధనాలను ధ్వంసం చేస్తాను. పోరాడే శక్తిగా మాదిగలు బలశాలులు. రకరకాల దాడులు, హింస, దౌర్జన్యం నుంచి తమను తాము కాపాడుకునే యుక్తిలో మాదిగలు శక్తి సంపన్నులు. విషాదమేమంటే కాలక్రమంగా మాదిగల సామర్థ్యమంతా ఆధిపత్య కులాలకు కిరాయి బలంగా మారిపోయింది. డప్పు మూయటానికి ఓర్పు, నేర్పు కావాలి. ఎండిన తోలును రాత్రంతా నానబెట్టి, చింతగింజలను పొడి చేసి ఉడకబెట్టి, ఆ గుజ్జును డప్పు కుదురుకు పూసి తోలును మూస్తారు. మూసిన తోలును మేకులతో కుట్టి తాళ్లతో అల్లుతారు. అల్లిన తాళ్లతో తోలును బలంగా గుంజి బిగించి అందమైన డప్పును తయారు చేస్తారు. నేను మెరుపును, డప్పు దరువును. నేను ఎదురులేని భావనకు తిరుగులేని శౌర్యాన్ని. నేను మాదిగ సౌందర్యాన్ని. తప్పు శాస్త్రం కాదని ఎవరు చెప్పారు? ఎవరన్నారు? అసలు శాస్త్రం అంటే ఏంటి? శాస్త్రం అంటే ఎప్పుడు పుట్టింది? ఈ తపలాలు కానీ, డోలక్కులు కానీ, మృదంగాలు కానీ ఇవన్నీ ఎప్పుడు పుట్టి? మా పుడితే మహా అయితే 100 సంవత్సరాలు లేదా 200 సంవత్సరాలు ఉంటుంది. కానీ డప్పు ఎప్పుడు పుట్టింది? మనిషి పుట్టినప్పుడు పుట్టింది డప్పు. తపలాలు, డోలక్కులు, మృదంగాలు, ఇన్స్ట్రుమెంట్లు అన్నీ మీ వినోదాని కోసం వాడుకున్నారు తప్ప సమాజానికి పనిచేయలే. డప్పు ఏం చేసింది? సాటింపు దగ్గర నుంచి, సాగు దగ్గర నుంచి, పెళ్ళిళ్ళకి, సంబరాలకి, జాతరలకి సమాజానికి ఉపయోగపడింది డప్పు. శాస్త్రం అని వాళ్ళు పేరు పెట్టుకు వాంచుకునే జతులు కూడా మేము డప్పు మీద వాయించగలము. తత్త కరకతకత తత్త కరకతకత తత్త కరకతకత తత్తకు తత్తకు తుంత తది గిట్టతో తది గిట్టతో తది గిట్టతో తత్త తత్త తత్తకు తత్తకు తుంత. మాదిగలకే కాదు, మాదిగ కళారూపాలకు అంటరానితనాన్ని అంటకట్టారు మనువాదులు. జను జనుత జను జనుత జను జనుత తిరగడతా, జను జనుత తిరగడతా, జను జనుత తిరగడతా. మా కళను అశ్రార్థం చేశారు, మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చేశారు. ఇదో కుట్ర.